న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలు అంటేనే జల్సాలు. ఇక హైదరాబాద్ లో ఒకటే సందడి ఉండబోతుంది. క్లబ్లు పబ్లలో కేరింతలు తుల్లింతలతో హోరెత్తుతాయి. అయితే పార్టీల పేరుతో యువత మత్తులో ఊగిపోతుంది. దీంతో యువత వీక్నెస్ ను క్యాచ్ చేసుకున్న డ్రగ్స్ మాఫియా రెడీ అయింది. ప్రతి ఏటా న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేషన్స్ కేంద్రంగా వందల కోట్ల రూపాయల డ్రగ్స్ దందా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో యాంటీ నార్కోటిక్ పోలీసులు ప్రత్యేకంగా నజరు పెట్టారు. హైదరాబాద్ లోని పలు పబ్లపై తనిఖీలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని పలు పబ్స్ క్లబ్స్ పై ఇప్పటికే పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ వినియోగం పబ్స్ లోనే అత్యధికంగా ఉంది. ఈ డ్రగ్స్ అమ్మకాలు అట్టాకా మారిన పబ్స్ లలో బడాబాబులో పిల్లలే టార్గెట్ గా పోలీసులు దృష్టి సారించారు. గోవా, బెంగళూరు, ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను పెడ్లర్లో దిగుమతి చేస్తున్నారు. ఇక పబ్స్ లో అనుమానిత పదార్థాలపై హైదరాబాద్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. స్నిప్పర్ ట్రాక్స్ తో వాసన పరిశీలన చేసి డాగ్స్ ఆనవాళ్లను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే డ్రగ్స్ స్పాట్ టెస్టులకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. డ్రగ్ ట్రక్ టెస్ట్ కిట్స్ ను టీఎస్ఎస్పీ ఏపీ తెలుస్తోంది. అయితే నోటి లాలాజలంతో డ్రగ్ టెస్టులు స్పాట్ లో పరికరాలతో తెలిసినది. సినిమా ఇండస్ట్రీ పైన పోలీసులు గట్టి నిఘా పెట్టారు. నూతన సంవత్సరం వేడుకలే టార్గెట్ గా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకలు అంటేనే జల్సాలు. ఇక హైదరాబాద్ లో ఒకటే సందడి ఉండబోతుంది. క్లబ్లు పబ్లలో కేరింతలు తుల్లింతలతో హోరెత్తుతాయి. పార్టీల పేరుతో యువత మత్తులో ఊగిపోతుంది. దీంతో యువత వీక్నెస్ ను క్యాచ్ చేసుకునేందుకు డ్రగ్స్ మాఫియా రెడీ అయింది. ప్రతి ఏటా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా వందల కోట్ల రూపాయల డ్రగ్స్ దందా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో యాంటీ నార్కోటిక్ పోలీసులు ప్రత్యేకంగా నజరు పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వరుణ్, హైదరాబాద్ లో పబ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది. న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఈ పబ్లలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ కూడా వాడకాన్ని ఖచ్చితంగా అరికట్టాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులకు కూడా. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలని చెప్పేసి ఇప్పటికే సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో అధికారులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఏదైతే డ్రగ్స్ ఏదైతే తీసుకొస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలువరించాలి. డ్రగ్స్ ఆస్కారం ఇవ్వద్దు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల్లో వాడతారని చెప్పేసి కూడా సమాచారం వస్తా ఉంది. దాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మనం చూసాం నిన్న ఎస్ఆర్ నగర్ లో భారీగా కూడా డ్రగ్స్ కూడా పట్టుబడిన సందర్భం ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉన్న పబ్లు, బార్లు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై కూడా ఒక నిఘా అయితే వేసి ఉండడం జరిగింది. ముఖ్యంగా అయితే సెలబ్రేషన్స్ పేరుతో చాలా మంది కూడా అయితే వందలాది కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం అందిందని చెప్తా ఉన్నారు. ఎక్కడికి కూడా ఎవరికి కూడా ఆస్కారం ఇవ్వకుండా కూడా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు కూడా రంగంలోకి దిగడం జరిగింది. ప్రత్యేకంగా ఈ పబ్స్ ఏవైతే ఉంటాయో పబ్స్ అదేవిధంగా బార్స్ పై కూడా ప్రత్యేకంగా నిఘా అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మరింత ప్రత్యేక బందోబస్తుతో పాటు ఇట్లాంటి డ్రగ్స్ కానీ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎక్కడా చోటు చేసుకోకుండా కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా సెలబ్రేషన్స్ తీరుతూ ఎవరైతే ఇక్కడ డీజే కానీ అదేవిధంగా అర్ధరాత్రుల వరకు కానీ సో ఇట్లాంటి వాటికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వారు థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.